ఇక భగవంతుడి దయ వల్ల వాళ్ళకి పని కూడా దొరికిందంటే సరిపోతుంది. అయిందా ఊరి మీద పడి తిరగడం? పాపం చిన్నపిల్లలే, నాకు చేతనైన సాయం ఏదో చేసేస్తున్నా. ముందు మన సంగతి చూడు, తర్వాత దేశాన్ని ఉదిరిద్దువు గాని. ఆకలి తీర్చుకోవడానికి నాకు అన్నమైనా ఉందండి. మీలాగా నీళ్లు తాగి ఆకలి తీర్చుకోవట్లేదు. నా ఆకలికి అన్నం తెచ్చి మీ ఆకలికి నీళ్లు పోస్తున్నారా? సరే, పనిస్తే తీసుకుంటావా? తీసుకుంటాను. మరి ఏదైనా పని దొరికే వరకు నా హోటల్లో పనిచేస్తావా? సంతోషంగా చేస్తాను బాబాయ్. నిన్ను చూస్తుంటే బాగా బతికిన వాళ్ళ కనిపిస్తున్నావు. నువ్వు నా హోటల్లో... తప్పే ఉంది బాబాయ్, పని ఏదైనా పనే. అది నీలాంటి మంచి మనిషి దగ్గర ఎలాంటి పనైనా చేస్తాను. సరే, మరి రేపటి నుంచి పనిలోకి రా. మరి తీసుకో. బాబాయ్, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబాయ్. సరే సర్లే. అవును, దారిలో పురుగు పుట్ర ఉంటుంది, ఇదిగో ఈ టార్చ్ లైట్ ఉంచు. వస్తాను బాబాయ్. జాగ్రత్త. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళు బాబు. అలాగే బాబాయ్. మంచిది. చాలా బాగుంది. వచ్చే ఆదాయాన్ని నీ దాన ధర్మాలతో కాజేస్తుంటే పనిలో పెట్టుకునే వాళ్ళకి జీతం ఎవరిస్తారు? తయారు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. కొన్ని రోజులు పని చేసుకొని చేసుకుంటారు. నువ్వు ఇలాగే చేస్తూ ఉండు, ఏదో ఒక రోజు మనం కూడా పని చేసుకుని బతకాల్సిందే. బానే చెప్పేది విను. సావిత్రి, సావిత్రి, ఏమండి, వచ్చేసారా? చీకటి పడింది కదా, మీరు రాకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? సావిత్రి, నీకో విషయం చెప్పాలి. ఏంటండి? ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే సావిత్రి. ఆకలితో పస్తులుండాల్సిన అవసరం లేదు. ఏదైనా జాబ్ దొరికిందా అండి? అవును సావిత్రి, బాబాయ్ నాకు మంచి జాబ్ చూశాడు. ఎక్కడండి? ఏ జాబు? బాబాయ్ హోటల్. హోటల్లో పనంటే ఫీల్ అవుతుంది. అదే సావిత్రి, బాబాయ్ హోటల్ దగ్గరలో ఓ కేఫ్లో జాబ్. పోనీలేండి, ఉండటానికో నీడ దొరికింది, బ్రతకడానికో దారి దొరికింది. అవును సావిత్రి, ఇదంతా హోటల్ బాబాయ్ మంచితనం. సరే, మధ్యాహ్నం కూడా ఏం తినలేదుగా, ఇదిగో భోజనం తెచ్చాను, తిను. నేనే కాదండి, మీరు తినలేదుగా, రండి ఇద్దరం తిందాం.
ఉన్నవాళ్ల మేడల్లో కన్నా లేనివాళ్ల గుడిసెల్లోనే అనుబంధాలు ఎందుకు అంత బలంగా ఉంటాయో నాకిప్పుడు అర్థమవుతోంది సావిత్రి. పెద్దవాళ్లు దాచిచ్చిన రూపాయితో తినే తిండి కన్నా కష్టపడి సంపాదించుకున్న రూపాయితో తినే తిండి నిజంగా అమృతంలాగే ఉంది సావిత్రి. ఒక జమీన్కి వారసులయ్యుండి తిండి తినటానికి ప్లేట్ కూడా లేని పరిస్థితిలో ఉండటం నాకు బాధగా ఉందండి. ఆ ఆస్తి అంతస్తు ఏ రోజైనా ఇంతటి ఆనందాన్నిచ్చాయా సావిత్రి? కష్టం నలుగురిని కలపడానికి వస్తుంది, సుఖం విడదీయడానికి వస్తుంది. ఈ కష్టమే మనం కలిసుండేలా చేస్తుంది. ఉదయాన్నే పనిలోకి వెళ్ళాలి. పద నిద్రపోదాం.
ఏమండి, ఏంటిది? బ్లాక్ కాఫీ అండి. సూపర్ సావిత్రి. స్టార్ హోటల్లో కూడా ఇంత క్లాసిక్ కాఫీ దొరకదు. పాలు చక్కెర లేకుండా చేసిన కాఫీ అంత బాగుందా? ఇందులో పాలు చక్కెర లేకపోవచ్చు, కానీ నీ ప్రేమ ఉంది. అందుకే ఇంత అద్భుతంగా ఉంది. దొరికిన వాటితో చేశానండి. ఎలా చేసావన్నది కాదు సావిత్రి, ఎంత అభిమానంతో చేసావన్నదే ముఖ్యం. అందుకే పెద్దవాళ్ళన్నారు, అభిమానంతో ఇస్తే విషం కూడా అమృతం అవుతుంది అని. భార్య కళ్ళల్లో సంతోషం కోసం కషాయాన్ని కూడా కమ్మగా తాగే మీలాంటి భర్త తోడుగా ఉన్నాడు కాబట్టి సీతమ్మ తల్లికి అడవి కూడా అయోధ్య అయిందండి. ప్రేమించే మనిషి తోడుంటే కష్టం కూడా హాయిగా అనిపిస్తుందని నాకిప్పుడే అర్థమవుతుంది సావిత్రి. సరే సావిత్రి, నేను త్వరగా రెడీ అయి వెళ్ళాలి. ఇంత ఉదయాన్నే ఎక్కడికండి? పనిలో చేరాను కదా, వెళ్ళొద్దా? కేఫ్లో ఇంత ఉదయాన్నే ఏం పని ఉంటుందండి? కాసేపు పడుకుని నిదానంగా వెళ్ళొచ్చు. కొత్తగా చేరాను కదా, అందరిలో వెళ్తే ఎలా? ముందే వెళ్ళి అన్నీ చూసుకోవాలి. కొత్త కాబట్టి ఏవైనా తెలియని విషయాలుంటే నేర్చుకోవాలి. మరీ అంత చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారేంటండి? సావిత్రి, మనం చేసే పనిని ప్రేమిస్తేనే ఆ పని మనల్ని ప్రేమించి పెద్దవాళ్ళం చేస్తుంది. నేను రెడీ వస్తాను. ఏమప్పా తిను. ఇదిగో ఇడ్లీ, ఇది నీకు. నీకేం కావాలప్పా? ఒక ప్లేట్ ఇడ్లీ. నమస్తే బాబాయ్. అబ్బాయ్ వచ్చినావు. అయితే పనిలో చేరుతున్నట్టే కదా. వస్తానని చెప్పాను కదా బాబాయ్. ఏదైనా మంచి పని దొరికే వరకు 4 రోజులు చేసుకో. పనేదైనా పనే కదా బాబాయ్. దానిలో మంచి పని ఉంది, చెడ్డ పని ఉంది. అవసరానికి ఆదుకుని అన్నం పెట్టే ఈ పని నాకు గొప్ప పని. శుభం. ఈ రోజుదా మంచి రోజు. లోపలికి వెళ్ళి పని మొదలు పెట్టు పో. అబ్బాయి ఒకసారి ఇట్రా. వస్తున్నాను బాబాయ్.
ఇదిగో అబ్బాయి, ఏంటి అలా ఉన్నావు? ఈ పనులన్నీ చేయటం నీకు ఇబ్బందిగా ఉంది కదూ? ఈ కష్టాలన్నీ ఎక్కువ రోజులు ఉండవులే, నీకు మంచి రోజులు వస్తాయిలే. ఇదిగో అమ్మాయి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసి భోజనం చేయండి. తీసుకో. వస్తాను బాబాయ్. ఇదిగో అబ్బాయి, ఆగు. ఇందా ఇది ఉంచు. రేపు పొద్దున తొందరగా వచ్చే అబ్బాయి. అలాగే బాబాయ్. జాగ్రత్త. ఏంటో ఇలాంటి మంచి వాళ్ళకి ఎందుకో ఆ దేవుడు కష్టాలు పెడతాడు. ఏమండి, ఏం చేస్తున్నారు అక్కడ? వస్తున్నా వస్తున్నా. సావిత్రి, ఏమండి వచ్చేసారా? ఉదయం నుండి ఎంత బోర్ ఫీల్ అయ్యానో తెలుసా? మీరు లేకపోయేసరికి ఒక్కో క్షణం ఒక్కో యుగంలో గడిచింది. సారీ సావిత్రి, తప్పదు కదా, కొత్త జాబ్ కదా, వర్క్ చూసుకుని వచ్చేసరికి ఇంత టైం పట్టింది. ఏమండి, ఎలా ఉంది మీ జాబ్? నిన్ను సంతోషంగా చూసుకునేంతలా ఉంది. నిజంగా? నిజం సావిత్రి. సావిత్రి, నీకొక సర్ప్రైజ్. ఏంటండి అది? ముందు నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకండి? కళ్ళు మూసుకో, చెప్తాను కదా. సరే. సావిత్రి, ఇప్పుడు చూడు. ఏంటండి ఇది? నీకోసమే సావిత్రి, రా కూర్చో. ఇవ్వండి, నేను పెట్టుకుంటాను. సావిత్రి, అంత ప్రేమగా నేను తీసుకొచ్చింది నీ చేతులతో నువ్వు పెట్టుకోవడానికి కాదు, స్వయంగా నా చేతులతో నేనే పెట్టడానికి. తిరుగు. భర్త పూలు తీసుకురావటమే భార్యకి చాలా సంతోషంగా ఉంటుంది. అలాంటిది ఆ భర్తే తన చేత్తో ఆ పూలు పెడితే ఇంకా బాగుంటుందండి. భర్త కష్టం మర్చిపోయేది ఇంటికి రాగానే భార్య మొహంలో నవ్వుని చూసినప్పుడే. అయినా మీ ఆడాళ్ళు అల్ప సంతోషులు సావిత్రి. మూరెడు పువ్వులు చూసి మురిసిపోతారు. రోజంతా మేం పడిన కష్టాన్ని మరపిస్తారు. ఏవండి, మేం చూసేది ఈ మూరెడు పూలు కాదండి. రోజంతా కష్టపడి ఇంటికి ఎప్పుడు వెళ్దామా అని అలసిపోయి వస్తూ కూడా మమ్మల్ని మర్చిపోని ఈ ప్రేమని. ఏవండి, ఈ రోజు కోసమేనండి ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? కష్టం తర్వాతే సుఖం వస్తుంది. ఇన్ని రోజులు కష్టపడ్డాం కాబట్టేనేమో ఈరోజు ఇంత కష్టంలో కూడా మనం ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఉండాలండి. మళ్ళీ అలాంటి కష్టాలు మాత్రం మనకు రాకూడదు. రావు సావిత్రి, ఇకన్నీ మనకి మంచి రోజులే. సావిత్రి, డబ్బులు రాగానే సరుకులు తీసుకొస్తాను. సరుకులదేముందిలేండి,
ఉండటానికి ఇల్లు దొరికింది, బతకడానికి పని దొరికింది. నిదానంగా అన్నీ తెచ్చుకోవచ్చు. ఉండండి, భోజనం వడ్డిస్తాను. ఊర్మిళ, మాట్లాడవేంటమ్మా? ఊర్మిళ, ఊర్మిళ, ఏమైందమ్మా?